హలో ఆల్, ఈ వీడియోలో జగన్నాథ్ టెంపుల్ పై ఉండే నీలి చక్రం గురించి తెలుసుకుందాం. ఈ పవిత్ర చక్రం అప్రాక్స్ 11 feet 8 inches వరకు ఉంటుందట. ఇది అష్టధాతువులతో తయారైన పవిత్ర చక్రం అన్నమాట. అసలు ఈ చక్రం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలనుందా? అయితే వినండి. ఈ నీలి చక్రం అనేది సాక్షాత్తు సుదర్శన చక్రమేనట. జగన్నాథ స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత సుదర్శన చక్రం చాలా గర్వంగా ఫీల్ అయిపోయిందట. స్వామివారికి ఏ అవతారమైనా ప్రియమైన భక్తుణ్ణి నేనే, నన్ను లేకుండా స్వామివారు ఎక్కడికి వెళ్ళలేరు, నేనెప్పుడు స్వామి దగ్గరే ఉంటాను, స్వామివారెప్పుడు నా సేవనే స్వీకరిస్తారు అని చెప్పి చాలా గర్వపడుతుంటుందట. అప్పుడు స్వామివారు సముద్ర తీరాన నా ప్రియమైన భక్తులొకరున్నారు, వెళ్ళి తీసుకురా అని చెప్తారట. అప్పుడు సుదర్శనుడు నాకంటే ప్రియమైన భక్తుడా ఎవరుంటారు అని వెళ్ళి చూస్తారట. అక్కడ ఆంజనేయ స్వామి జపం చేస్తూ కనిపిస్తాడట. అప్పుడు సుదర్శనుడు స్వామివారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి ఆంజనేయ స్వామిని తీసుకొస్తారట. తరువాత సుదర్శనుడు ఆంజనేయ స్వామి లోపలికి రాకుండా 4 దిక్కులు 4 చక్రాలుగా అడ్డుపడతాడట. అప్పుడు ఆంజనేయ స్వామి 4 చేతులతో 4 చక్రాలను పట్టుకొని గుడి లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతాడట. అప్పుడు స్వామివారికి సుదర్శన్ పైన చాలా కోపం వచ్చి, సుదర్శన, నీకిక్కడ ఏమీ పని లేదు, నువ్వు కర్రగా మారిపో అని చెప్పి కర్రగా మార్చేస్తాడట. తరువాత స్వామివారికే దయగలిగి ప్రాయశ్చిత్తంగా గుడి శిఖరంపై నీలి చక్రంగా ఉండమని చెప్తాడట. తరువాత నన్ను దర్శించలేని భక్తులు నిన్ను చూస్తే చాలు నన్ను దర్శించిన భాగ్యం వాళ్ళకు కలుగుతుందని వరమిస్తాడట. అలా వెలిసిందే ఈ నీలి చక్రం అనమాట. అందుకే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దర్శనం ఇచ్చేది నీలి చక్రమే. మనం ఎటు చూసినా మనల్ని చూసినట్టే కనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి చాలానే విశిష్టతలు ఉన్నాయి. ఇవన్నీ వింటుంటే స్వయంగా దేవుణ్ణే మనం దర్శించుకుంటున్నామేమో అని అనిపిస్తుంది. నాకు అసలు ఇవేవి తెలియకుండానే పూరి జగన్నాథ్ వెళ్ళాక టెంపుల్ గురించి తెలుసుకున్నాక మళ్ళీ వెళ్ళాలి అనిపించేంత బాగుంటది అనమాట. ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకునే అదృష్టం ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్నాథ్. ఈ వీడియో నచ్చిందా? అయితే మరిన్ని టెంపుల్ విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.